సొరకాయ పప్పుకైతే పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. మెంతులు కంపల్సరీ వేయాలి. పప్పుకు టేస్ట్ రావాలంటే మెంతులు కంపల్సరీ వేయాలన్నమాట. అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి. ఎండుమిర్చి వేయడం వల్ల కర్రీ చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ ఆనియన్స్ వాడుతున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఏ ఆనియన్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఆనియన్స్ వాడుకోవచ్చండి. అలాగే టమోటాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా టమోటా ఫ్రై చేసుకునేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మనం చేసే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. టమోటా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సొరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సొరకాయకి పైన పొట్టు తీసేసుకోవాలన్నమాట. సొరకాయ చూసారు కదండి, ఈ సైజులో ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. అలాగే కొంచెం కారం కూడా వేశాను. మీరు ఓన్లీ పచ్చిమిర్చి కారం కావాలనుకుంటే కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కారపొడి కూడా వేసాను అన్నమాట. అందుకని పచ్చిమిర్చి తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి. ఎర్ర కందిపప్పు అయితే పప్పు తొందరగా ఉడుకుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే కదండి, ఎర్ర కందిపప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. కందిపప్పు వేసేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. మన కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా చింతపండు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎర్ర కందిపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. సాల్ట్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేస్తే పప్పు సరిగా ఉడకదు. 2 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ గెంటితోనే తిప్పేస్తేనే చూడండి నాకు పప్పు మెత్తగా అయిపోయింది. ముద్దకం వాడే పని కూడా లేదు. జస్ట్ నేను గెరెటితోనే తిప్పేస్తున్నాను. చూసారు కదండి, పప్పు అయితే ఎంత బాగా వచ్చిందో. సొరకాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి కదండి. మరి సొరకాయ ముక్కలు పేస్ట్లా అయిపోకుండా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లా కనిపిస్తా కరెక్ట్గా ఉడికిందండి. పప్పు కూడా చాలా బాగా ఉడికింది. కర్రీ ఈ విధంగా ఉంటే చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మరి పేస్ట్లా అయిపోతే కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను. మీకు కనుక కరివేపాకు ఉంటే తిరగమాత వేస్తారు కదండి, ఆవాలు జీలకర్ర అవి వేస్తారు కదా, అవి వేసేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుంది.